అఖిల భారతీ బహుజన సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా అంగడి గోపాల్ ఎంపిక. అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి బంగ్లానందు అఖిల భారతీ బహుజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్, అఖిల భారతీ బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు ఆంజనేయులను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారతీ బహుజన సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా అడుగున ఉన్న బహుజనులకు ఇంకా కనీస అవసరాలు కూడు గుడ్డ నోచుకొని స్థితిలో ఉన్నారని, వాటి కోసం నిరంతరం ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నారని, వారందరి పక్షాన తాము నిరంతరం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటామని, రానున్న రోజుల్లో అఖిల భారతీ బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బహుజనుల అభివృద్ధి కోసం అన్ని విధాలుగా భోజనాలకు అండగా ఉంటామని అఖిల భారతీ బహుజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. నేను పడమటి ఆలేరు గోపాలు. గతంలో కొద్దిగా ఉద్యమాలు పనులు చేసి సక్రమంగా పేదలకు ఆఫీసర్ల దగ్గర తిరిగి మంచి పనులు చేశాము. కానీ అఖిల భారత బహుజన సంక్షేమ సంఘంలో ఒక మంచి సంఘమని ఈ సంఘంలో అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నన్ను చేర్చుకున్నారు. కానీ ఆ ఉద్యమం ప్రకారంగా ప్రతి పని నాకు ఇచ్చిన బాధ్యతలు ప్రజలకు నేను నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. ఎంతమంది ఉంటారు ఈ కమిటీలో? ఈ కమిటీలో మన ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం ప్రతి 14 రాష్ట్రాల్లోనూ ఈ సంఘం ఉంది. ఆ విధంగా ప్రతి విషయంలో మేము ఇక్కడ పని చేయగలమని మనస్ఫూర్తిగా మేము ఈ సంఘంలో చేరుకున్నాము. అన్న గంగాధరు ఆయన కూడా జిల్లా ఉపాధ్యక్షునిగా తీసుకున్నారు. అందరూ కలిసిమెలిసి మంచిగా ఐక్యంగా పని చేయాలని మనస్ఫూర్తిగా మేము దీంట్లో చేరాము. మీ మీడియా మిత్రులకు మా నమస్కారాలు. మా సంఘం అభివృద్ధి చేయుటకు మీరు కూడా తోడ్పడతారని కోరుకుంటున్నాను. నా పేరు గుండ్లపల్లి శాంతిరాణి. నేను అఖిల భారత బహుజనుల సంక్షేమ సంఘంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు అనంతపురంలో నూతన కమిటీ వేయడం జరిగింది. నూతన కమిటీ సభ్యులకు గంగాధర్ సార్కు, అలాగే జయమ్మకు, అలాగే గోపాల్ సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కమిటీని చేయి కలిపి ఇంకా అభివృద్ధిని చేసి అంబేద్కర్ గారు ఏవైతే చట్టాలు ఆయన ఇచ్చిన ఆశయాలను ఇలాగే ముందుకు తీసుకుపోతామని, అలాగే మహిళలకు ఈ కమిటీ తరపున అండగా నిలుస్తామని, మహిళలకు వచ్చే సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాం. జై సార్. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు సార్. ఈరోజు ఆర్ఎన్బి మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ తరఫున ఈరోజు జిల్లా కమిటీ, అనంతపురం జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అందులో భాగంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ సొసైటీలో నాకు కూడా క్యాడర్ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు కార్యదర్శి, ట్రెజరర్ల కమిటీని ఫామ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మనవల ఆంజనేయులు గారి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఎగ్గిడి గోపాల్ పి. యాలేరు గ్రామానికి చెందిన కూడేర్ మండలం ఆత్మకూరు మండలానికి చెందినటువంటి ఎగ్గిడి గోపాల్ గారిని జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఎం. జయమ్మ అక్క గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు మాకు ఈ క్యాడర్ ఇవ్వడం వల్ల సమాజంలో అంటే గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ వ్యవస్థలో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మాకు రావాల్సిన హక్కుల కోసం, మాకు అవసరాలు ఉన్నటువంటి భారత రాజ్యాంగం మాన్యశ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తూ మా హక్కుల్ని మేము కాపాడుకునే దానికోసం నిరంతరం పోరాడతామని మేము ఈ ఎన్నిక సందర్భంగా తమరికి తెలియజేస్తూ, మరి అలాగే మహిళలు కూడా ముందంజలో అన్ని రంగాల్లో రావాలని, మరి వారికి కూడా సముచిత న్యాయం కల్పించవాలని ఉద్దేశంతో మాన్యశ్రీ మనవల ఆంజనేయులు గారి ఏకాభిప్రాయంతో ఈరోజు ఈ జిల్లా కమిటీని, రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది సార్. ఈ కమిటీలో నాకు క్యాడర్ ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ఇక్కడ
అందరికీ హాజరైనటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ బహుజనుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్, మహిళా జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, మల్లికార్జున, జిల్లా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శాంతిరాణి, రాష్ట్ర అధికారిక ప్రతినిధి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.